స్క్రిప్ట్. శివ గారు ఈ స్క్రిప్ట్ మీకు 3 years బ్యాక్ చెప్పారట కదా, సో ఎందుకు కొంచెం డిలే అయింది? ఇది డిలే మామూలేదండి. అయినా నేను ఐ వాజ్ షూటింగ్ ఫర్ రభస 2 years బ్యాక్. సో అప్పుడు కథ చెప్పడం జరిగింది. ఈయన హి వాజ్ అబౌట్ టు స్టార్ట్ శ్రీమంతుడు. శ్రీమంతుడు అయిపోగానే వెంటనే ఇది మొదలు పెట్టాం. అండ్ జనతా గ్యారేజ్ చెప్పిన తర్వాతే బహుశా టెంపర్ అని నాన్నకు ప్రేమతో ఓకే చేశానేమో. జనతా గ్యారేజ్ 3వ చిత్రంగా ఉంటుంది అని అలా జరిగిందేమో. ఈ చిత్రంకి వచ్చేసరికి కానీ మామూలుగా మీరు దయ్యాలు భూతాలని నమ్ముతారా? కొంచెం మన అంటే ఏదో ఒక మనకి తెలియని పారానార్మల్ పవర్ ఒకటో లేదా శక్తి ఒకటో మన చుట్టూ వెళ్తూ ఉంటుందని. జనతా గ్యారేజ్ అలాంటి శక్తి అండి. సో ఈ కథ శివ గారు రాయాలి అని జనతా గ్యారేజ్ కోరుకుంది. ఈ కథ ఆయన దర్శకత్వం చేయాలని జనతా గ్యారేజే కోరుకుంది. మోహన్ లాల్ గారు ఉండాలి ఇందులో, తారక్ ఉండాలి, సమాంత ఉండాలి, నిత్యా మెనన్ ఉండాలి, దేవిశ్రీ ప్రసాద్ ఉండాలి, తిరు ఉండాలి, మైత్రి మూవీస్ దీన్ని ప్రొడక్షన్ చేయాలని జనతా గ్యారేజ్ కోరుకుంది. సో ఇట్ ఈస్ నేను విన్నప్పుడు ఎంత షాక్కి గురయ్యాను. ఈరోజు సినిమా తీసిన తర్వాత కూడా అంతే ఆనందంకి గురవుతున్నాను. ఇట్స్ ద సేమ్ ఎక్స్పీరియన్స్.